అందించే ప్రయత్నం చేస్తాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనం ఇక్కడ ఒక కాంపిటేటివ్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ రోజు చాలా యాక్టివ్ గా ఉంటది, నేను చదివేస్తా కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ నెక్స్ట్ రోజు ఇంకా ఆ తర్వాత స్లోగా అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతుంటాయి. అలా కాకుండా స్టిక్ కాన్ఫిడెంట్ కంటిన్యూగా ఉండాలి. మనం అనుకున్నట్టు ఏది జరగదు ఇక్కడ. థింగ్స్ డోంట్ వర్క్ ద వే వి వాంట్ దెమ్. నోటిఫికేషన్ మనం అనుకున్న టైంకు రాదు, రిజల్ట్ రాకపోవచ్చు, ఎగ్జామ్ మనం అనుకున్న టైంకు రాకపోవచ్చు. కాబట్టి బీ పేషెంట్, ఓపికగా ఉంటూ బాగా రివిజన్స్ చేస్తూ ఈ హార్డ్ వర్క్ చదివినట్టయితే విజయం అనేది తప్పకుండా వరిస్తుంది. సార్ మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది? సార్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే నాకు మెయిన్స్ లో మంచి మార్కులు వచ్చాయి. మెయిన్స్ లో 484 మార్క్స్ వచ్చాయి 600 కు. కానీ ఇంటర్వ్యూ విషయానికి వస్తే అంత సాటిస్ఫైగా అనిపించలేదు నాకు. నేనే అనిపించింది కానీ అక్కడ ఇంటర్వ్యూ బోర్డు లో ఉన్న వ్యక్తులకు ఆలోచనకు నేను మ్యాచ్ కాలేదేమో అనిపించింది. కొంత ప్రతికూల వాతావరణంలో జరిగిందనే చెప్పొచ్చు. వాస్తవానికి ఇంటర్వ్యూలో కొన్ని మార్క్స్ తక్కువ పడ్డాయి, అందరితో పోలిస్తే చాలా తక్కువ పడ్డాయి. అందుకనే నేను అనుకున్న సర్వీస్ రాలేదు. బట్ ఎనీహౌ ఇది కూడా ఒక ముందు అవకాశాలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనేది అనుభవంగా నేను చివరిగా మీరు డువాడై వ్యూవర్స్ కావచ్చు, మా సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? సర్వీస్ రానోళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కష్టపడితే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. గ్రూప్ 2 సాధించడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఈ నోటిఫికేషన్ నవ్ ఆర్ నెవర్ అనుకోవాలి. తప్పకుండా మన నవ్ ఆర్ నెవర్ అంటూ కష్టపడితే తప్పకుండా విజయం అనేది వస్తుంది. ఇందులో చదువు ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు అని ఏముండదు. ఎవరు కష్టపడితే వారికి సక్సెస్ అనేది వస్తుంది. ఈ రోజు మనం సక్సెస్ అయ్యేటోళ్ళు కనిపిస్తారు, వాళ్ళ సక్సెస్ వెనక ఎంతో శ్రమ ఉండి ఉంటది. అందుకని ఎవ్వరు కష్టపడ్డ జాబ్ గ్రూప్ 2 గానీ గ్రూప్ 1 సర్వీసెస్ ఇట్లాంటి సర్వీసెస్ కొట్టడం అనేది కష్టమైన విషయం. అది కానే కాదు, తప్పకుండా విజయం సాధించవచ్చు. కానీ లక్ష్యాన్ని వదలకుండా పట్టుదలతో కృషి చేసినట్టయితే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. నేనైతే ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసి పట్టాలంటే ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.